హాయ్ గైస్, వెల్కమ్ టు ది సినీ కార్డ్ తెలుగు ఛానల్. గైస్, ఈ మధ్య రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన తెలుగు యాక్షన్ డ్రామా మూవీ భైరవం మూవీ రివ్యూ చూద్దాం. ఈ సినిమా తమిళ హిట్ గరుడానికి అఫీషియల్ రీమేక్ మూవీ. డైరెక్టర్ విజయ్ కనకమేరల ఈ రస్టిక్ బ్యాక్డ్రాప్లో ఫ్రెండ్షిప్, బిట్రేయల్ అండ్ డివోషన్ని బాగా బ్లెండ్ చేశారు. మరి ఈ సినిమా నేను థియేటర్లో చూడలేకపోయాను. మరి ఇప్పుడు ఓటీటీలో చూసేంత వర్త్ ఈ మూవీనా లేక ఒక టైంపాస్ మూవీనా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీ ఒక ప్లాట్ ఏంటంటే, దేవీపురం అనే విలేజ్లో వరద, గజపతి వర్మ అండ్ సీను అనే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా కలిసికట్టుగా ఉంటూ వాళ్ళ విలేజ్లో ఉన్న ఒక పవిత్రమైన టెంపుల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక మినిస్టర్ ఈ టెంపుల్ ఉన్న ల్యాండ్ని కబ్జా చేయాలని చూస్తాడు. మరి ఈ ముగ్గురు ఆ టెంపుల్ని ఎలా సేవ్ చేశారు అని మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఫస్ట్ హాఫ్లో యాక్షన్ ప్యాక్డ్ ఇంట్రో సీన్స్ థ్రిల్ ఇస్తాయి. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ గూస్ బంప్స్ ఇస్తాయి. మరి సెకండ్ హాఫ్లో ఎమోషనల్ ట్విస్ట్ ఉన్న కొన్ని సీన్స్ చాలా స్లోగా వెళ్తాయి. ప్రెడిక్టబుల్ ట్విస్ట్ ఉండటం వల్ల థ్రిల్ మిస్ అవుతాం. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎస్ సీను బాగానే యాడ్ చేశాడు. యాక్షన్ సీన్స్ అండ్ ప్రీ ఇంటర్వల్ ఫైట్ అండ్ క్లైమాక్స్లో అమ్మవారి పూనకం సీన్స్లో బాగా చేశాడు. మంచు మనోజ్ కూడా గజపతిగా నెగిటివ్ షేడ్స్తో గ్యాంబ్లింగ్ వీక్నెస్ ఉన్న ఒక క్యారెక్టర్లో ఒక ఎమోషనల్ డెప్త్ యాడ్ చేశాడు. ఇంకా నారా రోహిత్ కూడా వరదగా బాగా యాడ్ చేశాడు. వెన్నెల కిషోర్ కామెడీ యాడ్ చేయాలని ట్రై చేశాడు, కానీ ఫ్లాట్గా ఉంది. నాకు అంతగా కామెడీ వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ విజయ్ కనకమేరల ఒరిజినల్ని తెలుగు ఫ్లేవర్ యాడ్ చేసి రీమేక్ చేశారు, కానీ ఎమోషనల్ డెప్త్ మిస్ అయింది. స్క్రీన్ ప్లే టైట్ ఉండాలి, కానీ స్క్రీన్ ప్లే మొత్తం కచ్చరబెచ్చరగా చేశారు. శ్రీచరణ్ పాకల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక యాక్షన్ బ్లాక్కి బాగానే ఎలివేట్ చేశాయి. హరికే సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగా క్యాప్చర్ చేశారు. ఇంకా సాంగ్స్ యావరేజ్గా అనిపించే, స్టోరీకి పెద్దగా ఎలివేట్ చేయలేదు. ఎడిటింగ్ కూడా చోటాకే ప్రసాద్ క్రిస్ప్ ఉండాలి, బట్ ల్యాగ్లు ఎక్కువ ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే పవర్ఫుల్ యాక్షన్ సెట్ పీసెస్ అండ్ మాస్ ఎలిమెంట్స్. ఎలంకొండ అండ్ మనోజ్ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. డివోషనల్ ఎలిమెంట్స్ అండ్ క్లైమాక్స్ నాకు బాగా అనిపించింది. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే ప్రెడిక్టబుల్ ప్లాట్ అండ్ అన్డెవలప్డ్ క్యారెక్టర్స్, స్లో పేసింగ్ ఇన్ సెకండ్ హాఫ్ అండ్ వీక్ ఎమోషనల్ కనెక్ట్. సాంగ్స్ అండ్ కామెడీ ట్రాక్స్ కొంచెం ఫోర్సెడ్గా ఫీల్ అవుతాం. ఓవరాల్గా భైరవం ఒక డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్, మాస్ ఫ్యాన్స్కి థ్రిల్, ఎమోషనల్, డ్రామా లవర్స్కి పార్షియల్ సాటిస్ఫాక్షన్. ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. ఒరిజినల్ గరుడన్ చూసిన వాళ్ళకి రీమేక్ ఫ్లాస్ కనిపిస్తాయి, బట్ ఫ్రెష్ వ్యూవర్స్కి ఓకే. ఈ మూవీ ప్రెసెంట్ G5లో స్ట్రీమ్ అవుతుంది. యాక్షన్ లవర్స్కి ఒక వన్ టైం వాచబుల్ మూవీగా రికమెండ్ చేస్తా. ఈ మూవీ కనుక మీరు చూస్తే మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.